బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమైన మిత్రులారా, సహోదరి మనులారా, మనలో చాలామంది కుర్బానీలో చేసే తప్పు ఏమిటి అంటే, ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు, వాళ్ళందరూ కూడా కుర్బానీకి హక్కుదారులు అయ్యి ఉంటారు. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, కుర్బానీకి హక్కుదారులు ఎవరు, ఎవరి దగ్గర ఎంత ధనం ఉంటే కుర్బానీ ఇవ్వాలి అన్నది. ఒకవేళ మీరు ఆ యొక్క వీడియో చూడకపోతే నేను పైన ఐ బటన్లో ఆ యొక్క లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. లేదంటే ఇంతకు ముందే ఆ యొక్క వీడియో వచ్చింది, మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నా ప్రేమ మిత్రులారా, ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటి అంటే, కుర్బానీకి హక్కుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కుర్బానీ తప్పకుండా ఇవ్వాలి. అలా కాకుండా మొత్తం ఫ్యామిలీకి ఒక్క కుర్బానీ అన్నది ధర్మసమ్మతము కాదు. అలా చేయడం వలన పాపం తగులుతుంది. ఎందుకంటే ధనాన్ని మనం దాచిపెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభం లేదు. ఆ యొక్క ధనాన్ని అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు పెట్టాలి అన్నది అల్లాహు తాలా యొక్క ఆజ్ఞ. అందుకనే ప్రతి ఒక్కరు కూడా గమనించండి. కొంతమంది చేసే తప్పు ఏమిటి అంటే, మేము మొట్టమొదటిగా కుర్బానీ ఇస్తున్నాము, అందుకనే ఈ యొక్క కుర్బానీ ప్రవక్త గారి పేరు మీద ఇస్తాము అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఏమంటూ ఉంటారంటే, మా తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారు, మేము వాళ్ళపైన కుర్బానీ ఇస్తాము అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏమంటూ ఉంటారంటే, మా బంధుమిత్రులు చనిపోయారు, లేదంటే మా ఫలానా వాళ్ళు చనిపోయారు, మేము వాళ్ళకి పుణ్యం పంపించాలనుకుంటున్నాము, అందుకనే మేము కుర్బానీ ఇస్తాము వాళ్ళ పేరు మీద అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. నా ప్రేమ మిత్రులారా, మీరు ఎవ్వరి పేరు మీద సరే కుర్బానీ ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ షరతు ఏమిటంటే, కుర్బానీ అన్నది మీ మీద వాజిబ్ అయింది కాబట్టి, అంటే మీరు కుర్బానీకి హక్కుదారులు కాబట్టి మొట్టమొదటిగా మీ పేరు పైన కుర్బానీ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ఎవరి పేరు మీద అయితే ఇవ్వాలనుకుంటారో, మీ బంధుమిత్రులు కానివ్వండి, మీ తల్లిదండ్రులు కానివ్వండి, చనిపోయిన వారు కానివ్వండి, ఇలా మీరు ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరు మీద ఇవ్వవచ్చు. కానీ మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, మీ మీద కుర్బానీ వాజిబ్ అయింది కాబట్టి తప్పకుండా మీ పేరు మీద కుర్బానీ ఇవ్వాలి. అలా కాకుండా నేను అల్లాహ్ పేరు మీద కుర్బానీ ఇస్తాను అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది నేను ప్రవక్త గారి పేరు మీద ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ధర్మసమ్మతము కాదు. మొట్టమొదటిగా మీ మీద కుర్బానీ వాజిబ్ అయింది కాబట్టి మీ పేరు మీద ఇవ్వండి. ఆ తర్వాత కుర్బానీ ఇవ్వాలి అనిపిస్తే అప్పుడు మీరు ప్రవక్త గారి పేరు మీద, మీ తల్లిదండ్రుల పేరు మీద కుర్బానీ ఇవ్వాలి. నా ప్రేమ మిత్రులారా, ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. ఇంట్లో ఎవరైతే కుర్బానీ చేయడానికి హక్కుదారులు అయ్యి ఉంటారో, మీ భార్య దగ్గర బంగారం ఉంది, ఆ యొక్క బంగారం 87 గ్రాముల బంగారానికి సరిసమానమైన డబ్బు మీ దగ్గర ఉంది, అలాంటప్పుడు మీ భార్య పైన కుర్బానీ వాజిబవుతుంది. మీ పిల్లలకి మీరు బంగారం కొనించారు, 612 గ్రాముల వెండి కొనే అంత డబ్బు మీ దగ్గర ఉంది, లేదంటే దానికి తగినంత వస్తువు మీ దగ్గర ఉంటే అలాంటప్పుడు మీ పిల్లల పైన కూడా కుర్బానీ వాజిబైపోతుంది. అదేవిధంగా మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ దగ్గర కూడా అంతే డబ్బు ఉంటే మీ పైన కూడా కుర్బానీ వాజిబైపోతుంది. అందుకనే ఎవరెవరి మీద అయితే కుర్బానీ వాజిబవుతుందో వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా మీ పేరు మీద కుర్బానీ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ప్రవక్త గారి పేరు మీద కానివ్వండి, లేదంటే మీరు ఎవరన్నా గురువులు ఉంటారు, కొంతమంది ఆ బాబా ఈ బాబా అని చెప్పి, కొంతమంది బుజురుగులు అని చెప్పి వాళ్ళపైన కుర్బానీలు ఇస్తూ ఉంటారు, ఇవ్వవచ్చు. కాకపోతే మొట్టమొదటిగా మీ మీద కుర్బానీ ఇచ్చుకొని ఆ తర్వాత వాళ్ళ మీద మీరు వేరే కుర్బానీ ఇవ్వాలి. వేరే పొటేలు మీరు మళ్ళీ జబా చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు అన్ని పొటేలు తీసుకునే స్తోమత లేదు అనుకున్నప్పుడు ఆవులో కానివ్వండి, ఒంటెలో కానివ్వండి, మీరు భాగం తీసుకోవచ్చు. ఆ యొక్క భాగాన్ని కూడా మీరు అల్లాహ్ యొక్క మార్గంలో కుర్బానీ ఇవ్వవచ్చు. అంటే మొత్తం 7 భాగాలు ఉంటాయి. 7 భాగాల్లో ఒక్క భాగం తీసుకున్నా కూడా మీ మీద కుర్బానీ అన్నది వాజిబ్ యొక్క బాధ్యత ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. నా ప్రేమ మిత్రులారా, యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. దయచేసి యొక్క తప్పు ఎవరు చేయకండి. మొట్టమొదటిగా మీరు చేయాల్సింది మీ పేరు మీద, ఆ తర్వాత మీరు ప్రవక్త గారి పేరు మీద ఏదైనా కానివ్వండి, మీ తల్లిదండ్రుల పేరు మీద కానివ్వండి, మీరు ఎవరికైనా పుణ్యాలు పంపించాలనుకుంటున్నారు వాళ్ళ పేరు మీద అయినా కానివ్వండి, తర్వాత చెయ్యాలి. కానీ మొట్టమొదటిగా మీ పేరు మీద మాత్రమే కుర్బానీ మీరు తప్పకుండా చెయ్యాలి. అల్లాహు తాలా మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఇస్లాం గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే యొక్క మహాభాగ్యాన్ని సాధించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహ్.